టికెట్స్ అందరూ వెళ్ళి బుక్ చేసుకోండి భయ్యా. అందరూ వెళ్ళి సినిమా చూడండి. నాకు సినిమా ఎలా అనిపించిందంటే చాలా బాగా నచ్చింది. త్రూ అవుట్ ద ఫిలిం లాస్ట్ ఫ్రేమ్ వరకు నన్ను చాలా బాగా ఎంగేజ్ చేసింది. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. సీన్స్ అన్ని చాలా కొత్తగా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ డ్రామా మీద వెళ్తుంది. అండ్ డ్రామా కూడా నాకు చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. అక్కడక్కడ కామెడీ సీన్స్ కూడా మస్త్ అనిపించింది థియేటర్లో. ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం చాలా క్రేజీగా డిజైన్ చేసుకున్నారు. ఆ సీరియస్ సీన్ లో కామెడీని బ్లెండ్ చేస్తూ చాలా బాగా వర్కౌట్ అయింది ఆ సీన్ కూడా. అండ్ మూవీ సెకండ్ హాఫ్ వచ్చేసి మాక్సిమం ఫ్యామిలీ ఎమోషన్ మీద నడుస్తుంది. అండ్ ఎమోషన్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలా బాగానే కనెక్ట్ అయింది. ఆ ఫస్ట్ హాఫ్ నుంచి ఎమోషనల్ సెకండ్ హాఫ్ ఆ షిఫ్ట్ ని చాలా బాగా కన్సీవ్ చేశారు. ఇంకా యాక్టర్స్ విషయంకి వస్తే అల్లు అర్జున్, ఆకా పుష్ప రాజ్. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో మూవీ మొత్తం. ఆయన గురించి ఇంకేం చెప్తామండి. ఆయనకి పుష్ప క్యారెక్టర్ తోని నేషనల్ అవార్డే వచ్చింది. ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ మనకి పుష్ప రాజే కనిపిస్తాడు. అంతా ఓన్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ ని ఆయన. సెకండ్ హాఫ్ లో జాతర ఎపిసోడ్ ఉంటుంది. ప్యూర్ మ్యాడ్నెస్ అంతే. ఆయన పర్ఫార్మెన్స్, డిఎస్పి స్కోర్ నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అంతే. అది మా థియేటర్ లో అందరు లేచి క్లాప్స్ కూడా కొట్టారు ఆ సీన్ తర్వాత. ఇంకా వేరే యాక్టర్స్ లైక్ రష్మిక, పుష్ప వాళ్ళ మదర్, అజయ్ గారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళకి ఇచ్చిన స్కోప్ లో చాలా బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ ఆల్సో కొత్త న్యూ క్యారెక్టర్స్ కూడా యాడ్ అయ్యారు లైక్ జగపతి బాబు గారు. అండ్ ఆయన కూడా ఆయనకి ఇచ్చిన రోల్ లో చాలా బాగా చేశారు. ఫహాద్ ఫజిల్ అయితే మెంటల్ ఎక్కిచ్చాడు. ఆ క్రేజీ మ్యాడ్ మేనరిజమ్స్ ని చాలా ఈజ్ తో పుల్ ఆఫ్ చేశాడు. సాంగ్స్, పిక్చరైజేషన్ అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి డిఎస్పి గారు ఇచ్చారు. అండ్ ఆల్సో అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని శామ్సియస్ గారి పేరు పడింది. ఎవరిచ్చారో కానీ ఏ సీన్కి అన్ని సీన్లకి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అండ్ వాళ్ళు సినిమాకి చాలా న్యాయం చేశారు. సినిమా ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. విజువల్లీ ఆ గ్రాండియర్, ఆ స్కేల్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. కెమెరా వర్క్ కానీ, లైటింగ్ కానీ అంతా చాలా బాగుంది. ఇంకా రైటర్ అండ్ డైరెక్టర్ సుకుమార్ గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రతి సీన్ చాలా డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నారు. రైటింగ్ లెవెల్లోనే చాలా డిఫరెంట్గా రాసుకున్నారు. అండ్ డైలాగ్స్ కూడా సినిమాలో చాలా బాగున్నాయి. సుకుమార్ గారి వర్క్ మీద పేరు పెట్టే ఛాన్సే లేదు. ఆయన చాలా బాగా తీశారు, చాలా బాగా రాసుకున్నారు. అండ్ ప్రతి సీన్ని రాసుకున్నట్టు చాలా బాగా తీశారు. కొంచెం సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఫైట్ ముందు ఒక సీన్ ఉంటుంది, అది కొంచెం స్ట్రెచ్ అయినట్టు అనిపించింది. అండ్ ఆల్సో సినిమా కూడా అబ్రప్ట్ గా ఎండ్ అయినట్టు అనిపించింది. అంతే, ఇవి తప్ప నన్ను పెద్దగా సినిమాలో డిసప్పాయింట్ చేసినట్టు ఏం లేవు. అండ్ లెంత్ కూడా నాకేం పెద్దగా అయినట్టు ఏం అనిపించలేదు. సినిమాకి ఎంత కావాలో అంతనే ఉండే. సినిమా మొత్తం బోర్ కొట్టకుండానే వెళ్ళిపోయింది. కొన్ని ఓపెన్ కాన్ఫ్లిక్ట్స్ తోని పార్ట్ 3కి లీడ్ ఇచ్చారు. మరి చూడాలి పార్ట్ 3 ఎలా ఉండబోతుందో. ఇప్పటికైతే పుష్పరాజ్ గారి రూలింగ్ స్టార్ట్ అయింది. ఇంకా బాక్స్ ఆఫీస్ నెంబర్స్ అస్సలు తగ్గేదే లేదు. ఇండియా మొత్తం రీసౌండ్ రావడం కన్ఫామ్. అలాగే మీరు కూడా మూవీ చూసి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.